ఎఫ్ఐస్ మనీ ఫ్లో ఫిబ్రవరి 26 ఏ సెక్టర్ లో బయింగ్ జరిగింది, ఏ సెక్టర్ లో సెల్లింగ్ జరిగింది. మీరు చూస్తున్న ఈ ఎన్ఎస్డిఎల్ అఫీషియల్ వెబ్సైట్ లో ఎఫ్ఐస్ ఆర్ ఎఫ్పిఎస్ యొక్క మనీ ఫ్లో డీటెయిల్స్ మనం మంత్ వైజ్ కూడా తెలుసుకోవచ్చు. ఈ వెబ్ పేజ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మార్చ్ ఫస్ట్ 10 days కి మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐస్ అప్రాక్సిమేట్లీ 34,000 crores సెల్ ఆఫ్ చేయగా, ఫుల్ డీటెయిల్స్ కోసం ఏ సెక్టర్ లో నెట్ సెల్ ఆఫ్ బాగా జరిగింది మార్చ్ 20 వరకు ఎదురు చూడాల్సింది. ముందుగా ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మంత్ లో టోటల్ గా ఈక్విటీ సెగ్మెంట్ లో 22,615 crores నెట్ బయింగ్ జరిగింది. ఈ సెక్టర్ వైజ్ ఇన్ఫర్మేషన్ డేటా ఎవరీ 15 days కి అప్డేట్ అవుతుంది. ఫిబ్రవరి మంత్ చూసుకున్నట్లయితే క్యాపిటల్ గుడ్ సెక్టర్ లో ఫుల్ మంత్ నెట్ బయింగ్ జరిగింది. అప్రాక్సిమేట్లీ 12,000 crores బయింగ్ జరగగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అప్రాక్సిమేట్లీ 8,400 crores బయింగ్ జరిగింది. మెటల్ అండ్ మైనింగ్ లో 5,600 crores అప్రాక్సిమేట్లీ బయింగ్ జరగగా, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్, అదర్స్ సర్వీసెస్ ఈ ఫుల్ సెక్టర్స్ లో ఫిబ్రవరి మంత్ లో ఫుల్ గా నెట్ బయింగ్ జరగగా, కన్జ్యూమర్ సర్వీసెస్ సెక్టర్ లో ఫస్ట్ 15 days కి బయింగ్ జరగగా, సెకండ్ 15 days కి నెట్ సెల్ ఆఫ్ ఎక్కువగా జరిగింది. టోటల్ గా నెట్ సెల్ ఆఫ్ వచ్చింది. హెల్త్ కేర్ సెక్టర్ లో ఫస్ట్ 15 days కి నెట్ సెల్ ఆఫ్ రాగా, సెకండ్ 15 days కి నెట్ బయింగ్ వచ్చింది. టోటల్ నెట్ సెల్ ఆఫ్ వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తున్న అఫీషియల్ డేటా నెంబర్స్ మీరు కూడా ఎలా తెలుసుకోవచ్చో ఈ రెండు వీడియోస్ చూస్తుంటే మీకు ఉపయోగపడతాయి. ఈ వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఐటీ సెక్టర్ లో అప్రాక్సిమేట్లీ 17,000 crores నెట్ సెల్ ఆఫ్ జరిగింది. కాకపోతే ఫస్ట్ 15 days కన్నా సెకండ్ 15 days కి సెల్ ఆఫ్ అయితే ఇంటెన్సిటీ తగ్గింది. ఎఫ్ఎంసీజీ చూసుకున్నట్లయితే ఇది కూడా అప్రాక్సిమేట్లీ 2,000 crores సెల్ ఆఫ్ జరిగింది. టెలికమ్యూనికేషన్ కూడా సెకండ్ హాఫ్ లో సెల్ ఆఫ్ ఎక్కువగా జరిగి టోటల్ గా అప్రాక్సిమేట్లీ 1,900 crores సెల్ ఆఫ్ జరిగింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నెట్ సెల్ ఆఫ్, టెక్స్టైల్స్ కూడా నెట్ సెల్ ఆఫ్ జరిగింది. టోటల్ గా ఈక్విటీ సెగ్మెంట్ లో ఫిబ్రవరి మంత్ లో ఎఫ్ఐస్ 22,615 crores టోటల్ బయింగ్ జరిగింది. మిగతా సెక్టర్ నెంబర్స్ మీరు ఇక్కడ పాస్ చేసి చూడొచ్చు డీటెయిల్స్ కోసం. ఎఫ్ఐస్ ఏ సెక్టర్ లో బయింగ్ చేశారు, ఏ సెక్టర్ లో సెల్ ఆఫ్ చేశారు మనం తెలుసుకున్నాం. కానీ ఆ సెక్టర్ సంబంధించి స్టాక్స్ లిస్ట్ మనం ఎలా తెలుసుకోవచ్చు అనే సందేహం మీరు రావచ్చు. www.niftyindices.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే హోమ్ పేజ్ లో ఇండిసెస్ అనే దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ అని వస్తుంది. అందులో నిఫ్టీ 200 ఉంటుంది. నిఫ్టీ 200 మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ అనేది ఈ ఫైల్ అండి. దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది ఎక్సెల్ ఫైల్. నిఫ్టీ టాప్ 100 స్టాక్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్ 100 ఉంటాయి, మిడ్ క్యాప్ 100 ఉంటాయి. వీటి లిస్ట్, కంపెనీ నేమ్, ఎన్ఎస్సి సింబల్ అండ్ ఆ కంపెనీ ఏ సెక్టర్ సంబంధించిందో కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి. వీటి ద్వారా ఈ స్టాక్స్ ని వాల్యూమ్ ప్రైస్ అనాలిసిస్ చేయడం ద్వారా మనం కొంతవరకు అయితే తెలుసుకోవచ్చు. ఈ వాల్యూమ్ ప్రైస్ అనాలిసిస్ కోసం ఆల్రెడీ 3 వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ఈ 3 వీడియోలు మీకు చాలా యూస్ఫుల్ అండి. వీటి యొక్క లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అప్డేట్ మిస్ కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.